నమస్కారం. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య హ్మ్. ఈ ఉద్రిక్తతలు ఈ మధ్య బాగా పెరిగాయి కదా. అవునండి, చాలా వేడెక్కింది పరిస్థితి. మన దగ్గరున్న సమాచారం ఆధారంగా అసలేం జరిగింది, ఈ సైనిక దాడులు, వాటి ప్రభావాలు, ఆ తర్వాత దౌత్యపరమైన ప్రయత్నాలు ఏంటి, ఇవన్నీ కాస్త లోతుగా చర్చిద్దామీరోజు. తప్పకుండా. అంటే దీని వెనుక ఉన్న ఆ ముఖ్య విషయాలను అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం. ఖచ్చితంగా. ఈ మొత్తం వ్యవహారంలో చూస్తే ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా వీళ్ల పాత్ర చాలా కీలకం. హ్మ్, ముఖ్యంగా ఇరాన్ అణుస్థావరాలు, కొన్ని సైనిక కేంద్రాలపై జరిగిన దాడులు, దానికి ఇరాన్ ఇచ్చిన ప్రతిచర్యలు ఇవే ప్రధానంగా కనిపిస్తున్నాయిప్పుడు. మొదట ఇజ్రాయెల్ దాడుల గురించి మాట్లాడదాం. హ్మ్. తెహ్రాన్పై గట్టిగానే దాడులు చేసినట్టుంది కదా. అవును, చాలా భారీగానే జరిగాయి. తెహ్రాన్లోని ఎవిన్ జైల్ అంటున్నారు, ఐఆర్జీసీ అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్, వాళ్ల హెడ్ క్వార్టర్స్. ఐఆర్జీసీ, అలాగే బాసిజ్ అనే పారామిలిటరీ సంస్థ కార్యాలయం కూడా. అవును, బాసిజ్. ఇంకా ఫుర్డో అని కేంద్రానికి వెళ్లే దారుల్ని కూడా టార్గెట్ చేశారంటున్నారు. ఆ కీలకమైన మార్గాలను లక్ష్యంగా చేసుకున్నట్టు సమాచారం. అంటే మొస్సాద్ ఇంటెలిజెన్స్ డ్రోన్స్ వాడారని కూడా వార్తలొచ్చాయి. అవును, ఇజ్రాయెల్ ఆపరేషన్స్లో అవి సాధారణంగా భాగమే. దీని తర్వాత వెంటనే అమెరికా కూడా రంగంలోకి దిగింది. ఓ, అమెరికా కూడానా? అవును, జూన్ 22న ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని పేరు పెట్టారు దానికి. మిడ్ నైట్ హ్యామర్ వినడానికే గట్టిగానే ఉంది. వాళ్ళు B-2 స్టెల్త్ బాంబర్లు వాడారు. అంటే రాడార్లకు సులభంగా దొరకనివన్నమాట. సరే. వాటితో పాటు టొమోహాక్ క్రూయిజ్ క్షిపణులు కూడా సుదూర లక్ష్యాల్ని ఛేదిస్తాయివి. వీటితో ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అంటే కీలకమైన అణుకేంద్రాలపై దాడి చేశారు. చాలా మటుకు భూగర్భంలో ఉన్న కేంద్రాలివి. అంటే నష్టం బాగా జరిగి ఉంటుందా? ఇక్కడే కాస్త ఆసక్తికరమైన విషయం ఉంది. అమెరికా ఏమో భారీ నష్టం జరిగింది అని ప్రకటించింది. కాని ఇరాన్ వాళ్ళు అంతలేదు, పరిమిత ప్రభావమే అంటున్నారు. అంటే ఎవరి మాట నమ్మాలి? అదే, బహుశా ఇది ఇరుపక్షాల ప్రచార వ్యూహంలో భాగం కావచ్చు, లేదా నిజంగా జరిగిన నష్టంపై ఇంకా పూర్తి స్పష్టత లేకపోవచ్చేమో. మరి ఇరాన్ ఎలా స్పందించింది? వాళ్ళు ఊరుకోలేదు కదా. అస్సలు ఊరుకోలేదు. వాళ్లు కూడా వెంటనే ప్రతిదాడులు చేశారు. బ్యాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఎక్కడెక్కడా? ఇజ్రాయిల్లోని ప్రధాన నగరాలు టెలవీవ్, హైఫా, జెరూసలేం లాంటి చోట్ల. ఆఖరికి బెర్షెబాలోని సొరోకా ఆస్పత్రి లాంటి పౌర ప్రాంతాలపైన దాడులు జరిగినట్లు వార్తలొచ్చాయి. అయ్యో, ఆస్పత్రిపైన? అంటే సాధారణ పౌరులకు కూడా నష్టం జరిగిందా? దురదృష్టవశాత్తు అవునండి. ప్రాథమిక అంచనాలు చాలా భయపెడుతున్నాయి. ఇరాన్లో అయితే దాదాపు 950 మంది పౌరులు చనిపోయారనంటున్నారు. 950 మందా? చాలా ఎక్కువ సంఖ్య ఇది. అవును. ఇజ్రాయిల్లో కూడా 24 మందికి పైగా పౌరులు మరణించినట్టు తెలుస్తోంది. ఈ గణాంకాలు చూస్తుంటేనే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. ఇది దాదాపు మానవతా సంక్షోభమే. ఈ ఘర్షణ ప్రభావం కేవలం ఆ 2 దేశాలకే పరిమితం కాలేదు కదా. ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు చూస్తున్నాం? అస్సలు కాలేదు. దీని ప్రభావం చాలా విస్తృతంగా ఉంది. ఉదాహరణకు ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేస్తామని బెదిరిస్తోంది. ఓ, అది చాలా కీలకమైన మార్గం కదా చమురు రవాణాకు. అత్యంత కీలకం. ప్రపంచ చమురు రవాణాలో చాలా భాగం అటునుంచే వెళ్తోంది. దాని గనుక మూస్తే ఇక ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు, ఆర్థిక వ్యవస్థలు అన్నీ చిన్నాభిన్నమవుతాయి. అది నిజంగా పెద్ద ముప్పు. అంతేకాదు, టెహ్రాన్ నుంచి ప్రజలు వలస వెళ్తున్నారని, విమానాల రాకపోకలు కూడా ఆగిపోయాయని విన్నాం. నిజమే. జూన్ మొదట్నుంచే భద్రతా కారణాల వల్ల టెహ్రాన్ నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్తర ప్రావిన్సులకు వెళ్తున్నారని సమాచారం. అలాగే విమాన రాకపోకలు పశ్చిమాసియాలో రోజుకు 3000 పైగా విమానాలు రద్దవుతున్నాయని రిపోర్ట్లున్నాయి. 3000 విమానాలా రోజుకు? అవును. ఇది అక్కడ జనజీవనాన్ని, రవాణా వ్యవస్థను ఎంతలా దెబ్బతీస్తుందో ఊహించొచ్చు. తక్షణ సమస్య ఇది. ఇంత జరుగుతున్నా ఇజ్రాయెల్ వైఖరి చూస్తే తమ లక్ష్యం పాలన మార్పు కాదని, కేవలం ఇరాన్ అణుసామర్థ్యాన్ని దెబ్బతీయడమే అని అంటోంది. ఇది ఎంతవరకు నిజమంటారు? వాళ్లు పైకదే చెబుతున్నారు. ఆపరేషన్ త్వరగా ముగిస్తామని కూడా అంటున్నారు. కానీ అమెరికా వైఖరిలో కాస్త స్పష్టత లోపించినట్టు అనిపిస్తోంది. అంటే ట్రంప్ వ్యాఖ్యలు చూస్తే పరోక్షంగా పాలన మార్పును సూచిస్తున్నట్లు అనిపించాయి కొందరికి. కానీ పెంటగాన్ మాత్రం లేదు, మా ఫోకస్ అంతా అణుస్థావరాలపైనే అంటోంది. ఓకే. అయినా వాషింగ్టన్ ఇంకా దౌత్యానికి ద్వారాలు తెరిచి ఉన్నాయని చెప్పడం అది కొంత ఆశ రేకెత్తించే విషయం. మరి మిగతా ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ స్పందన ఎలా ఉంది? అక్కడ కూడా ఊహించినట్టే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
జర్మనీ అయితే ఇజ్రాయెల్ అమెరికా దాడులను సమర్థించింది. సరే. కానీ యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు మాత్రం వద్దు, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని గట్టిగా సూచిస్తున్నాయి. మరి రష్యా, ఉత్తర కొరియా? ఒక ఏకాభిప్రాయమైతే లేదు. మ్మ్. మరి ప్రస్తుతానికి పరిస్థితి ఏంటి? ఈ ఉద్రిక్తతలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా, లేక ఇంకా ముదురుతుందా? ప్రస్తుతానికైతే ఇరాన్ నుంచి కొత్తగా పెద్ద దాడులు జరగకపోతే ఇజ్రాయెల్ తమ వైమానిక దాడులను మరికొద్ది రోజుల్లో ఆపే అవకాశముందని అంటున్నారు. అంటే ఆపరేషన్ ముగింపు దశకు వస్తుందా? చెప్పలేం. తెరవెనక చాలా జరుగుతోంది. ఈయూ అధికారులు ఇరాన్తో మాట్లాడుతున్నారు. జెనీవాలో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయట. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాల్పుల విరమణ కోసం ఒత్తిడి పెరుగుతోంది. అంటే పరిస్థితి అదుపులోకి వచ్చే సూచనలు కొంచెం కనిపిస్తున్నాయన్నమాట. కొంచెం ఆశ అయితే ఉంది. కానీ అనిశ్చితి కూడా చాలా ఎక్కువగా ఉంది. చూడండి, ఇరాన్ కీలక సైనిక అణు లక్ష్యాలు దెబ్బతిన్నాయని మనకు తెలుసు. అవును. అయినా సరే ఇరాన్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయో, వారి దగ్గర ఇంకా ఎంత ప్రతిస్పందన సామర్థ్యం మిగిలి ఉందో అది పూర్తిగా అంచనా వేయడం కష్టం. అంటే రిస్క్ ఇంకా ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఈ ఘర్షణ ఇంకా విస్తరించి ఒక పెద్ద ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందా అనే ప్రమాదం అది ఇంకా తొలగిపోలేదు. సరే. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణలో కీలక అంశాల్ని ఒకసారి చూస్తే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడులతో ఉద్రిక్తత బాగా పెరిగింది. ఇరాన్ కూడా గట్టిగానే ప్రతిస్పందించింది. దీనివల్ల ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రభావాలు కనిపిస్తున్నాయి. సైనిక చర్యలు జరుగుతున్నా మరోవైపు దౌత్యపరమైన ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఇది స్థూలంగా ఇప్పటి పరిస్థితి. అవును. ముగింపుగా ఒక ఆలోచన, లేకొక ప్రశ్న అనుకోవచ్చు. ఇప్పుడు ఇరాన్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి, నిజమే. కానీ వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అలాగే దౌత్య వాతావరణం కూడా చాలా సంక్లిష్టంగా ఉంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంఘర్షణ తగ్గడానికి లేదా మరింత ముదరడానికి ఏ ఒక్క అంశం అత్యంత కీలకం కావచ్చు. అది ఇరుపక్షాల లోపల ఉండే రాజకీయ ఒత్తిడిల్లా, లేక అంతర్జాతీయ సమాజం చూపే ఒత్తిడా, లేక ఏదైనా మనం ఊహించని సంఘటన జరుగుతుందా? ఇది ఆలోచించాల్సిన విషయం.